హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆడవాళ్ళకి మగవాళ్ళ నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కొన్ని చేతల ద్వారా, అలాగే కొన్నిటిని మాటల ద్వారా మగవాళ్ళు వ్యక్తపరచాలి. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నది తెలిసిందే. అందుకే ఆడవారి మనసును అర్థం చేసుకుని ప్రవర్తించాలి. అటువంటి మాటలను తరచూ అనాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మంచి క్వాలిటీస్ను అభినందించాలి. తమ మనసుకు నచ్చిన వారు తమలోని సుగుణాలను పొగిడితే ఆడవారు తెగ సంతోషిస్తారట. తమలోని మంచి క్వాలిటీస్ను పొగిడితే వారి మనస్సు ఆనందంలో తేలియాడుతుందట. అటువంటి మాటలను వినటం వారికి అత్యంత ఇష్టమట. అయితే మగవారు ఈ విషయాన్ని సులువుగా గ్రహించలేరు. చెప్పటానికి ఏముందిలే అని భావిస్తారు. అయితే నిశితంగా గ్రహిస్తే అమ్మాయిల్లో మంచి లక్షణాలు అనేకం ఉంటాయి. ఆ క్వాలిటీస్ను మగవారు గుర్తు చేస్తూ అభినందిస్తే చాలు, అమ్మాయిల ఆనందానికి అంతే ఉండదు. మీపై మరింత ప్రేమను కురిపిస్తారు. అందంగా ఉన్నావని పొగడాలి. తమకు ప్రియమైన వారు తమల్ని అందంగా ఉన్నావని పొగిడితే ఆ సంతోషమే ప్రత్యేకం. నువ్వు చాలా అందంగా ఉన్నావని ఆడవారికి చెప్తే చాలు, వారు మీపై అమితమైన ప్రేమను కురిపిస్తారు. అందానికి అలాగే ఆడవారికి మధ్య విడదీయలేని బంధం ఉంది. అయితే ఈ విషయాన్ని గ్రహించడంలో కూడా మగవారు విఫలమవుతున్నారు. తమ అందాన్ని పొగిడితే ఆడవారు అత్యంత సంతోషిస్తారు. ఆడవారి డ్రెస్సింగ్ అలాగే లుక్స్ను ఎంతగా పొగిడితే వారు అంతగా ప్రేమను తిరిగి అందిస్తారు. తమకు ప్రియమైన వారు తమని పొగడ్తలతో ముంచెత్తాలని ఆడవారు భావిస్తారు. ఈ విషయంలో మగవారు ఏమాత్రం తగ్గకుండా ఆడవారిపై పొగడ్తల వర్షం కురిపిస్తే ఆ తర్వాత జరిగే మ్యాజిక్ను వర్ణించటానికి మాటలు చాలవు. నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తివి నీవు. ఈ మాట వింటే అమ్మాయిల ఆనందానికి అవధులే ఉండవు. వారికి మీరు ప్రాధాన్యతనిస్తున్నారన్న సంగతిని వారు గుర్తిస్తారు. వారికి మీరు ప్రాముఖ్యత ఇస్తున్న ఆ విషయాన్ని మీరీ మాట ద్వారా వ్యక్తపరిస్తే వారు కూడా మీ మీద విపరీతమైన ప్రేమను కురిపిస్తారు. ఎప్పటికప్పుడు మీరీ మాట చెప్తూ అమ్మాయిని సంతోషపెట్టాలి. మీరంటే ఆమె ఎంతో విలువిస్తుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఈ మాట అంటూ ఉంటే మీ ఇద్దరి బంధం కలకాలం పదిలంగా సాగుతుంది. ఒకవేళ మీరు ఈ విషయాన్ని గుర్తించకపోతే ఆమె ఆగ్రహానికి గురవ్వక తప్పదు. భరోసా ఇవ్వాలి. భార్యకు భర్త భరోసా ఇవ్వాలి. ఎప్పటికప్పుడు ధైర్యాన్ని ఇవ్వాలి. ముఖ్యంగా గర్భిణీగా ఉన్న సమయంలో ఆమెకు భర్త నుంచి మరింత భరోసా అవసరమవుతుంది. తల్లి కాబోతున్నప్పుడు ఆమె మూడ్ స్వింగ్స్కు తరచూ గురవుతుంది. ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకొని ఆమెను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. నా బెస్ట్ ఫ్రెండ్వి నువ్వే. భార్య తన భర్తకు అన్నీ తానే కావాలని భావిస్తుంది. ఫీమేల్ ఫ్రెండ్స్ విషయంలోనే కాదు, తన భర్తకున్న మేల్ ఫ్రెండ్స్ విషయంలో కూడా జెలసీ ఫీల్ అవుతుంది. ఇవన్నీ తన భర్త మీద ప్రేమతోనే సుమా. కాబట్టి భర్త తన భార్యతో నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అని తరచూ చెప్తూ ఉండాలి. నా కష్టసుఖాలన్నిటినీ నీకే షేర్ చేస్తున్నాను, నీతోనే నా జీవితం అన్న మాటలను తరచూ చెప్తూ ఉండాలి. తన భర్తకి అన్నీ తానే అన్న ఆలోచన ఆమెకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ మాటలను మీరు చెబుతూ ఉంటే మీ జీవితం ఎంతో హ్యాపీగా సాగిపోతుంది. నీ ప్రేమ దొరకటం నా అదృష్టం. ఈ మాట వింటే సంతోషించని జీవిత భాగస్వామి ఎవరైనా ఉంటారా చెప్పండి. నీ ప్రేమ నా జీవితాన్నే మార్చేసింది. నీ ప్రేమ లభించటం నా సంతోషం. ఇటువంటి మాటలను తరచూ ఆమెతో అంటూ ఉంటే ఆమె మీపై అమితమైన ప్రేమను కురిపిస్తుంది. మీ లైఫ్ అంతా సంతోషమయమవుతుంది. ఆడవారు కేవలం మాటలకే పడిపోతారు. ప్రేమలోని నిజాయితీని కోరుకుంటారు. వీటి తర్వాతే వేరే ఏవైనా వారిని సంతృప్తి చెందుతాయి. ఆమె మీ జీవితంలోకి అడుగు పెట్టడం వల్లనే మీ జీవితం సంపూర్ణమైంది. ఆమె మీ జీవితంలోకి ప్రవేశించకపోతే మీరు ఇంకా ఒంటరిగానే ఉండేవారు. మీ జీవితానికి ఒక అర్థాన్ని తెచ్చిపెట్టిన ఆమెను మీరు గుర్తించి పొగడటంలో తప్పేం లేదు. తమను అభినందించే వారిపై ఆడవారు అత్యంత ప్రేమను కురిపిస్తారు. మీ లైఫ్లోకి ఆమె ప్రవేశించాక మీకు లభించిన ప్రమోషన్స్ అలాగే అచీవ్మెంట్స్ గురించి ఆమెతో పంచుకొని ఆమె మీకు ఎంత ముఖ్యమో ఆమెకు తెలియజేయండి. ఐ లవ్ యూ చెప్పండి. ఇవి నిజంగా మ్యాజికల్ వర్డ్స్. వీటిని ప్రతిరోజు పార్ట్నర్కి చెప్పటం వలన ఆమె మీపై అపారమైన ప్రేమను కురిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మీ పార్ట్నర్ని దగ్గరికి తీసుకొని ఈ మ్యాజికల్ వర్డ్స్ని చెప్పి చూడండి. ఆమె ప్రేమను పొందండి.